మన్నించండి. ముందుగా అందరూ మనసా శిరస వచ్చేసా మన్నించండి. నేను ఆలస్యంగా వచ్చాను. నన్ను 2:30 రమ్మని నా అనుచరుడికి చెప్పారు. నాకుండే కార్యభారము, ఈ హైదరాబాద్ ఉండే చెప్తే ఫిఫ్తే కాపే సోతే పీతే టెన్షన్ లైఫ్ వల్ల నేను ఆలస్యంగా రావడం జరిగింది. నా కారణంగా మీ అందరికీ ఆలస్యం జరిగింది. అందువల్ల ముందుగా నేను మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి కోరుతున్నాను, క్షమించండి. అది మానవ ధర్మం. అహంకారాలు వద్దండి. అహం దూరతస్థే పదాం భోజయిత్మ. అహంకారం దూరంగా ఉన్న వాటికి వెంకటాచలక్షతో అందుతుంది. శేషాచల పర్వతంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శేష బ్రహ్మ ఈ రోజు దాకోజు వారు చెప్పబడిపోతుంది. అది ధర్మం. ఏ సాటి చిత్రకారుడికి కొండని పిండి చేసే కండగల గుండెకు పిడికెళ్ళి ధైర్యం వారంటే ఒక మనిషి మరొక మనిషిని ప్రోత్సహించుకోవాలి. అసూయలు, ద్వేషాలు ఇవన్నీ మూర్ఖత్వాలనే. వాటికి దూరంగా ఉండండి. నేను మీటింగ్స్ గురించి ఎక్కువ రాను. ఎందుకంటే ఒక కవి మరొక కవిని అంగీకరించాడు. ఒక చిత్రకారుడు మరొక చిత్రకారుని పైకి ప్రోత్సహిస్తాడు, చేయడు. ఒక ప్రొడ్యూసర్ మనకు ఎన్నో ప్రపంచాలు చూశాడు. ఏది మిగలదండి. దృశ్యం తన నశ్యం. ఏది చూస్తున్నామో ఈ కోటలు, మేడలు, ఫిల్మ్ సిటీలన్నీ కష్టం పట్టుకెళ్ళిపోతారు. ఏం డౌట్ లేదు సార్. బాగా గుర్తు పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను. ఏది మిగలదండి. ఈ అందాలు, మేకప్లు ఏమి చిత్రకారులకి ప్రతి ఒక్కళ్ళు కాళ్ళు కడకనకి. ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని ఓపెన్ గా చెప్తున్నాడు కానీ అమాయకుడు పంచు గారు, ఆ అమాయకుడు ఆ అమలాపురం నుంచి వచ్చాడు. ఆ అంజి ఆపండి, ఆ అమ్మ అంజి రాజమౌళి గారు పెట్టుకుంటే మాకు సంబంధించింది. ఈయనకి ప్రేమ కంటే ఎక్కువ పై పదం ఉంటే ఆ పదంతో నన్ను ప్రేమిస్తారు. మీకు ఆ పెట్టినటువంటి అన్నం కాశీ అన్నపూర్ణమ్మ గారి పంపించింది. ఇంతమంది ప్రతిభ మీద ఆ చేతుల్లో ఉన్న భావం, ఆ సృజనాత్మక ప్రతిభ ఉన్న మీకు పంపే భాగ్యం వచ్చినందుకు నేను మీకు ధన్యవాదాన్ని చెప్పుకోవాలి. కానీ మీకు నేను పెట్టాననే ఫీలింగ్ వస్తే కాదు. ఎందుకంటే మన ఇంటికి ఒక వ్యక్తి వచ్చారనుకోండి, మనకి అతనికి ఆతిథ్యం ఇచ్చే భాగ్యం వచ్చిందనుకోవాలి. కానీ నేను పెట్టాను అనుకుంటే అంతకన్నా మొక్క పంపిస్తాయి. అసలు ఏడేడు లోకాలు ఎదుర్కొండావు వాటి ఆయన దగ్గర కూర్చుని చిత్రాలు వేశాను. ఏ కళాశాలలో ఉన్నారో అదే కళాశాలలో మాట్లాడే భాగ్యం. ఇవన్నీ అందమైన జ్ఞాపకాలండి. సో ఇంతమంది చిత్రకారులు ఎంత గొప్పవాడో తెలుసా మీరు? వాటి వచ్చేసాయి. సూర్యాలు, ప్రపంచాలు, డిజిటల్ టెక్నాలజీలు ఇవన్నీ వచ్చేసాయండి. ఇవి రాకముందు శిల్పి కూడా ఒక శిల్పం చెక్కాలంటే ముందు ఒక ఆర్టిస్ట్ మెట్లు కొట్టుకోవాలి. ఒక రాజకుమారిని చూడాలంటే ఒక రాజుగారు చిత్రం పట్టాలి. ఆమె రేఖా మాత్రం చిత్రకారిని గీయాలి. ఎలా వచ్చిందో వాచా రోమన్ అవ్వచ్చు, లియోనార్డో డా విన్సీ అవ్వచ్చు, మీరు ఎవరైనా అవ్వచ్చు, దాకోజు అవ్వచ్చు, అంజి గారు అవ్వచ్చు, ఏదవచ్చు. చిత్రకారు లేకపోతే ఇవాళ మీరు కట్టేటటువంటి మా ఆలయాలన్నిటికీ ముందు వచ్చేటట్టు అభించింది ఏనాటిగా మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నా. భగవద్గీత చెప్పింది ఆత్మరుద్ధర. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి, ఎవడు ఉద్ధరించండి. బాగా గుర్తుపెట్టుకోండి. జీవితం ఒక రన్నింగ్ రేస్. పడిన వాడిని తొక్కుకుంటూ పోతారు, ఆయాస పడిన వాడిని తోసుకుంటూ పోతారు. ఆగి మన లేపి కప్పు కాఫీ ఎవడెవడు ప్రిపేర్ అయిపోడు. మీరు ఈ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, బెంగలు, భయాలు, దిగులు, ఆందోళన, ఒత్తిడి పడిపడి ఉన్న వాళ్ళు చాలా మందిగా సమస్యలు పెట్టుకోకండి. పాజిటివ్ గా ఆలోచించేది. ఏదైనా సరే పాజిటివ్ థింకింగ్ రాదు. నేను హైదరాబాద్ వచ్చి 23 ఏళ్ళు అనుభవించాలి కష్టం లేదు, అనుభవించిన సుఖం నేను నుండి చూశాను. నేను చాలా ఓపెన్ గా చెప్తున్నా. అని వెంకటేశ్వర స్వామికి నేనంటే ఎంత ప్రాణంటే నేను ఆయనకు ద్రోహం చేసి ఉండొచ్చు చేశాను. ఇక ఇంత పెంచుకుంటూ ఊరుకుంటాడా? రేపు మాకు రా, గుండు ఇక్కడే ఉండు అంటే. అందువల్ల ఆయన వెంకటేశ్వరుడు ఆయన చెప్తాడు, టెన్షన్స్ పెట్టుకోకండి. అక్కాయి చిత్రం బాగుంది, నాకు బాగా ఈ పెట్టుకోకండి. మీరు గొప్పవాళ్లే, ఏం డౌట్ లేదమ్మా.
అందరివి బాగున్నాయి, అద్భుతంగా ఉంటాయి. నేను చెప్తున్నా, ఒకటి ప్రపంచం కలిగి ఆశ్చర్యాలు అనుకోద్దు. నేను అందంగా ఉన్నా, నువ్వు అందంగా ఉన్నా, ప్రిపేర్ అయిపో. వాడు మేడ కట్టాడు, నేను ఈ ఇంట్లో ఆనందంగా ఉన్నాం, వాడు ఏడక నువ్వు అనుకుంటున్నావు. వాడికి ఏం పని, ఏ వాడి పళ్ళ వేదిక అన్నీ ఉంటాయి, నీకు ఆ వేదిక ఆనందంగా ఉంటుంది. లక్షాధికారి అయిన లవణం అన్నమే కానీ మెతుకు బంగారం ఇంకా బొడని ఎప్పుడో చెప్పేశారు. వాళ్ళు ఏంటి ఎమ్ముతున్నా బంగారం పెడుతున్నా మీకు ఏంటి, నాకు ఒకటి బిర్యానీ, ఒకటి పులిహోర, మరొకటి టెన్షన్స్ పెట్టుకోకండి. ఇంతమంది కళాకారులు 7-8 రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కొందరు, ఉభయ రాష్ట్రాన్ని వచ్చిన వాళ్ళు కొందరు, ఇంతమందిని ఒక సామాన్యుడు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక పురోగమనకు హితము కోరే పురోహిత వృత్తిలో ఉండే ఒక ఆంజనేయ స్వామి ఇది తప్పకపోతే నాలుగు పాట వాడేసి నా కలిసింది. ఇంతమందిని ఒక చోటకి తీసుకొచ్చాను. మనసీమ లాంటి ప్రదేశంలో రైళ్లు దారినటువంటి ప్రదేశాల నుంచి ఊళ్ళు దాటి గలగల పారేసే రైళ్లు, నదులు, సాగరాలు దాటి హుస్సేన్ సాగర్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఇంతమందికి తన స్థాయిని మించి చేసినట్టు అంచున్నాడే ఇక్కడ వెనుకాల ఉన్నాడే విలువ సౌందర్య కుటికా నమస్పుర క్షలత్మటి క్షణ ప్రభు. ఆ వెలుగు మీ దగ్గర ఉంది. ఆంజనేయ స్వామి తన తోప నుండి చివరికి కూర్చోపి ఉంచరు. బ్రహ్మాండంగా ఇంట్లో కూర్చున్నప్పుడు చెప్పారు, నా మీద రైతు పడిందిరా దేవుడు అన్నారు. ఎవరైనా సార్ అయితే వాళ్ళు దేవుడు రైతు పడినారు అంటే. అంతేగాని మీ పడలేదు పాడగండి మీరు బాగున్నారు, వాడు ట్యాక్స్ కట్టారు, వాడు రాత్రి ఇంటికి వెళ్తాడు, చికాకు మంది కొట్టేస్తాడు. ఇవేం పెట్టుకోకండి, ప్రేమిస్తూనే ఉండండి. నృత్య సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుంది, మా చిత్రాన్ని ప్రేమిస్తూ ఉండాలి. కొట్టపోయినా వాడికి ఇష్టం, వాడి భక్తి బయటపడి నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, అందరి చిత్రాలు బాగున్నాయి, బాల్యమైన మాట లేదు. ఎంత కష్టపడి చేశారని పోటీ కోసం నిద్ర మాని కొద్దిగా అతులు కొన్ని పగళ్ళు తీసి నా బొమ్మ ఎలా ఉంటుందో, నా ఎక్కడ పెడతారో, వచ్చే గెస్ట్ వస్తారో, నాకు చూస్తారో అనే ప్రతి మనిషికి ఆరాటం ఉండలేదు. అందువల్ల దయచేస్తే ఒక మొదల కొద్ది బాగుంటుంది. ఎవరిని తగ్గించుకోకండి. ఎప్పుడు కూడా ఎవరెస్ట్ ఎక్కే టెన్సింగ్ నాకే నేను ఎక్కగలను అనుకోలే, ఎక్కాలి అనుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికైనా శరీరం వెళ్ళిపోతుంది. మంచిగా చేయండి, చెడు చేయలేదు. గుర్తుపెట్టుకుంది. రోగం వచ్చిన పలకరించండి, మీకు అన్యాయం చేసిన వాళ్ళు పలకరించండి. జగన్మోహన్ రెడ్డి పలకరించండి, చంద్రబాబు పలకరించండి, మన దూరస్తుడు గారు. టైం 48 ఏళ్లు వెండితల తానుగా బతికి ఇందిరాగాంధీని గెలిచిన ఎన్టీఆర్ లక్ష్యం అరకు ముందెత్తామని చెప్పి కాలం చేతిలో లేదమ్మా. కాలం కలకాలం ఎల్లకాలం ఎవరికి బానిస కాదు. అది ఎవరికి గాలం వేస్తుందో, ఏ మాయాజాలం చేస్తుందో ఎవరికి తెలియదు. గుర్తుపెట్టుకోండి. 5 డీజీపీలు, 3 ఇంటెలిజెన్స్ వాళ్ళు, 63 టాస్క్ ఫోర్స్ ఉండగా తాను అనే ఒక మహిళా ఉగ్రవాది ఎందరో బిడ్డ రాజు గారిని తీసుకెళ్లిపోయింది. నిన్నగా మన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కేరు దిగేలా మన చేతుల్లో లేదమ్మా. వారు గుర్తుపెట్టుకోండి. ప్రేమిస్తూ ఉండండి. మన బొమ్మని కామెంట్ చేస్తామని ప్రేమించాడు. ఇక్కడ శత్రుతా భావన రానికి ఒక ఏజ్ లో అనిపిస్తుంది నాకు కూడా కదా. లైఫ్ ఇప్పటి నుంచి తెచ్చుకోండి. శత్రుత్వం అనే భాష ప్రేమిస్తూ వెళ్ళిపోతాం, ఇన్నాళ్ళు సరిపోతాం. తెలియదు చెడు ఈ ఒడ్డు చూసేవాళ్ళ కళ్ళు, వాళ్ళ ముళ్ళు ఇన్ని కూర్చుతూ ఉంటాయి. ఏది ఉండదు, ఏది మీకు పెట్టుకోండి. ఇదంతా ఫ్లాష్, వాడు ఒక్కడే ఫ్లాష్ తలుపు కనిపిస్తున్నది కూడా, ఈ పలుకు పలికిస్తున్నది, ఈ శబ్దం అందిస్తున్నది కూడా మీకు పరమాత్మ. మనుషుల అవసరాల కోసం పెరుగుతాం. అలా అంటే ఈ గురించి చెప్పట్లేదు, అందుకే చెప్తున్నాం. మనకి రావాల్సింది తలుపు తోసుకుని వచ్చేస్తుందండి. పోవాలంటే మనుషుడే కొట్టుకుంటారు. ఏది వాడు నమ్మలేకపోతున్నామండి. మిమ్మల్ని నమ్మలేవాడు ముందు చెప్పండి. అద్భుతంగా మాట్లాడుతున్నారు చాలా మంది. అనుకోకండి, స్వార్థం అని చెప్తే స్వచ్ఛత ఎక్కడో వెంకటాచల క్షేత్రం గోశాలకు డబ్బులు అనుకోకండి. ఈ వీధిలో నావు కట్టని గోవిందాన్ని కూడా ఆయన చెప్తాను. ఫ్రెండ్ ఒక సాగర్ కోటేశ్వర బాగా తెలుసు కదా.
ఆయన కోశాలో నేను ఒక వేరు దాచని ఇస్తాను. సరే నేను ఇస్తాను, ఫోటో తీస్తా ఉంటాను, ఫోటో కోసం ఉంటాను. మీ ఊళ్ళో నువ్వు ఈ 10,000 అన్ని గోవులకు పెట్టి ఇంకొక 5,000 పంపిస్తాను. ఆ ఫోటో నేను పంపించి కోటేశ్వర పక్కన భోజనం కూర్చోబెడతాను. మనుషులు చేరిపోతుందమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అలాంటి వెళ్ళదని కాదు. నా బ్రతుకు, నా మెతుకు, నా అతుకు చచ్చిపోతున్న చెట్టు కూడా వెంకటేశ్వరుడు శేషబ్రహ్మ గారిని చూడడానికి నేను చాలా సంతోషించాను. నేను శేషాచలం పేరు పెట్టి పాడాను. శేషాచల పర్వతం ఈజీగా తీసుకోకండి. మీ అందరి పేరులో ఒక మాట చూపించాలి. యూట్యూబ్ లో 100 సార్లు వచ్చినాడు, 50,000 లక్షలు వచ్చినాడు గొప్పోడు కాదు. నాకు 100 సార్లు ఫోన్ చేస్తారు సుమన్ టీవీ బట్టి. నేను ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? ఒకప్పుడు శ్రీశ్రీ ఒక పుస్తకం రాసి వాళ్ళకి వెళ్ళింది. అతను ఏం లేకపోయినా మీడియా లేకపోయినా బతికింది. వాడు పొద్దున పడిన పేపర్ సాయంత్రం ఇక్కడ ఈయన కష్టపడి పక్కన చేస్తే ఎంతో దాటి మీ ఊళ్ళో అని ఆనందం చెప్పనా. ఇది ఆర్టిస్టులు ఈ రోజుల్లో ఇంతమంది ఆర్టిస్టులు వారు చెప్పినట్టు ఒక చోట ఉండడం అనేది ధన్యాస్తుతి. ఇది ఒక ధన్యమైన జీవనం. ఇంతమంది కలిసి భోజనం చేయడం, ఇంతమంది కలిసి ఉండడం, తెలియని పరిచయాలు, అనుకోకుండా ఫోన్ నెంబర్లు తీసుకోవడం, తెలియని ఆకర్షణ, తెలియని ఇష్టాలు, తెలియని కష్టాలు, తెలియని నష్టాలు, ఇందులో ఎవరికైనా బహుమతి వస్తుంది. ఇంతమంది చిత్రాలు ఒక పుస్తకం తీయబోతున్నాం మనం. ఇక నేను మాట ఇస్తున్నాను, చక్కని డాక్టర్ అనుభవజ్ఞులు ఇక్కడ చాలా మంది పేరు నాకు తెలియదు. అమీర్ జాన్ బాషా గారు కొందరు పేరు నేను రాసుకోవడం గుర్తులేవు. ప్రతి ఒక్కరు క్షమించండి. బాగా వేసిన బాబు గారి దగ్గర నుంచి రేపు అద్భుతంగా కాబోయే ప్రతి ఒక్కళ్ళు గొప్పవాడే. పేరు వచ్చిన వాళ్ళే కాదని పేరు చాలా మంది కష్టం ఉంటుంది. ఇంకా సినిమా చూసినప్పుడు రాజమౌళి నా పేరు పడతాను ఫస్ట్ అనుకోవాలి. కానీ ఏం కాదు, మోసినవాడు తీర్చినవాడు వాళ్ళు పెట్టమని గొప్ప. ఎగురికిన పల్లకి కాదు అది మోసిన పోయి పేదవాడు. అసలు నిజంగా కులం ఉందండి. నేను బ్రాహ్మణుడు చెప్తున్న కులం ఉందండి. ఆయన గురుదేవుడు అంటుంది. గురువు అంటే ఏంటంటే శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, నిరుక్తం, చంద్రశాస్త్రాలు చదువుకోవాలి, 4 వేదాలు చదువుకోవాలి, కఠిన బ్రహ్మచర్యం చదువుకోవాలి. రోజు వారంటే ఇష్టం, నేనంటే ఇష్టం లేదని ఉండకూడదు. అందరినీ ప్రేమించాలి, ప్రసన్నంగా ఉండాలి, శాంతంగా ఉండాలి, ఈతో మాట్లాడాలి. బాబు అని ఎక్కడి నుంచి వచ్చేలా ఉండాలి. అంతేగాని ఈయనకి ఏదైనా తెస్తే నేనేదో కోరుకుంటే నేనేమవుతాను. సో నేను కేవలం అనుజీవనే ఒక మధ్య తరగతి బ్రాహ్మణుడి కులం కాదు. కూడా కులములకు ఇష్టం కోరువాడు పురోహితుడు. అది మంత్ర శబ్దంతో, అది వేదం. ఇక్కడ చిత్ర శబ్దంతో, చిత్రమనే ఒక ఉచ్చుతో ఇంతమంది ఈయనకు ఒక ఇష్టం. అందరినీ కలవాలి, అందరు కళాకారులు కావాలి, అందరూ మా దాకోచు వారు, మా మీరు జక్షగారు, మా శాశ్వబ్రహ్మం గారు అంటే ప్రాణం పెట్టేస్తారు. ఈయన ప్రతి దాంట్లో ఉండాలి. ఈ అమ్మాయిలు ఎవరైతే ఉంటారు, మా వాడు చూపిస్తాడు చక్కగా కళకాలు ఆడిపోతూ ఉంటారు. ఇందాక అమ్మాయి పలకరించిందండి, తక్కువ గుర్తు తెచ్చుకుని పోయి అమ్మాయిని ఫేస్బుక్ లో చూశానండి కదా. సో అందరూ మంచి వాళ్ళే, అందరూ ఫేస్బుక్ లో లేనివాడని కదా, అందరూ మంచి వాళ్ళే. అందువల్ల ఈ ఫేస్లన్నీ నేను వేసే బుక్ లో వస్తాయి. అదే ఫేస్బుక్ అనుకోండి. చక్కగా ఈ చిత్రాలు, అందరి చిత్రాలు ఎవరిని మిస్ అవ్వకుండా, అందరినీ ఎవరిని హత్య చేయకుండా, షాపింగ్ ఒక్కరికి చేయడం, అందరికీ కళ్ళొక 10 కాకుండా మనం ఫ్రీగా పంపిస్తాం. తరువాత కావాలంటే పంపిస్తాం. ఈ శక్తి ఇవ్వాల్సింది ఎవరు? అదివంతా నీదే, మరణంతా నేనంత, అణువంతా. అలా అనిపిస్తాను. క్రమమంతా, ఐశ్వర్యమంతా, ఆరోగ్యమంతా మీకు చిత్రంలో ఉండే సృజనాత్మక శక్తి. ఒక శిల్పి ఒక వెయ్యాలంటే ఏం చేయాలంటే మీకు ఉండాలి. కస్తూరి తిలకం లలాట ఫలకి వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే మౌనోక్తికం కరతదేవీడం కరైక. ఇది ఒక రచయిత కవి రాశారు. దీన్ని చిత్రకారుడు రవి అండి బొమ్మ. దీన్ని చిత్రం వచ్చాక నేను బొమ్మ వచ్చింది. అన్ని శక్యానికి అని డింగిని మేము గూగుల్ కొట్టేస్తాం, ఓ బొమ్మ తీసి బుక్ లో వేసేస్తాం. ఎండి శ్రీనివాస్ గారు మీకు ఎంతో గొప్ప బుక్ ఇచ్చారు. నాకు ఈ త్యాగం ఎవరు? ఆ తొక్కేట్లు కొట్టిన ఆస్కారం దగ్గర నుంచి నాకు ఒక మసీదులో 20 ఏళ్ళుగా నా పుస్తకాలన్నీ ముస్లిం కురాన్ని తయారు చేస్తాను. ఒక్క రోజు 10 మనిషి లేకపోతే పిచ్చిక్కుపోతామని. ఎక్కడండి ఇక్కడ లేదండి. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, మీమాంసలు ఎక్కడ చెప్పలేదు తల్లి.
ఆయన మీద ఎక్కడ లేదు కులం. బాగా గుర్తు పెట్టుకోండి. ఒక అందమైన ఆడపిల్ల మగాడికి ఎందుకు కూడా చూడట్లేదు. ఇప్పుడు పెట్టేది చూడ కులం చూస్తున్నాడు. ఆ పెద్దవాడు ఏమంటారు, అప్పుడు ఏమంటారు, అప్పు. గుర్తు పెట్టుకోండి, వ్యాసుడు బ్రాహ్మణుడు కాదు, వాల్మీకి కాదు. గుర్తు పెట్టుకోండి. మీరు మళ్ళీ చెప్తున్నా, అష్టౌ శ్లోక సహస్రాన్ని అష్టౌ శ్లోక శతాని చ 18,000 శ్లోకాల భారతాన్ని పర్వాన్ని పెట్టి వినాయకుడిని కూర్చోబెట్టి రాయించాడు వ్యాసుడు. ఆయనకు నమస్కారం పెట్టాలి. వీడోడు హృదయాపం ఆయన చెప్తున్నాను. వ్యాసుడు లేకపోతే నో చాగంటి కోటేశ్వరాలు, నో గరిబాటి గారు, నో వీడు ఎవరు పెట్టాల్సినటువంటి మీరు బొమ్మలు వాళ్ళవి వీళ్ళో కాదు. ఇంతమంది పెద్దలు ఉన్నారు, మాట్లాడితే మన్నించండి. మాట్లాడినంత ఎవరు మీరు అందరినీ మీరు గొప్ప స్పీకర్స్ ఉంటారు. అవకాశంలో ప్రతి మనిషికి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు అవకాశం ఇస్తాడు. నో డౌట్, వితౌట్ ఎనీ డౌట్. టైం వస్తుంది, అప్పుడు ఉపయోగించుకోండి అంతే. ఆ టైం రావాలంటే మీరు పట్టుకోవాల్సింది వెంకటాచల క్షేత్రం, శ్రీశైలం అన్న, తిరుమల వెంకన్న, యాదాద్రి నరసన్న, వాళ్ళని పట్టుకొని మనుషుల్ని పొగడద్దు. నేను మళ్ళీ చెప్పి సభలో అలవాటు చేస్తారు. ఇంత వాడు వీడి ఇంటికి వెళ్ళి వెలుస్తూ పెట్టుకోవడం ఓకేనా? తండ్రి మామూలుగా చెప్తాను. ఇక్కడ సభా సంప్రదాయాన్ని ధిక్కరించాను. ఈ చివరి తల్లి ఎర్తారెడ్డి గారి నుంచి మన సుబ్బు గారి నుంచి వారు పైన ముగ్గురు పట్టుకున్న సుబ్బులు కాపులా వస్తారు. ఇద్దరు కూడా చక్కగా ఈ సభ అంతా కూడా రాబోయే మహాశివరాత్రి సాక్షిగా ఇది ఒక శివప్రసాదం ఇది. కాబట్టి మనం ఒకసారి అని వెస్టర్న్ కల్చర్ లో చెప్పలేక 10 అని నేను ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, నేను తప్పుడే మాట్లాడని అనుకుంటూ, ఇలా నన్ను మీరు ఒప్పుకోకపోయినా నన్ను నేను సమర్థించుకోవాలిగా ఒప్పుకుంటూ ఇక్కడ కూర్చున్న పెద్ద మా దగ్గర నుంచి ఆ చివరి వరకు ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఇక్కడ పాల్గొన్నందుకు నేను మీకు కొలత చేస్తున్నాను. ఎందుకంటే ఇంత మన చిత్రం నాకు చెప్పండి. ఈ ముందు సభలో మాట్లాడవచ్చు. ముఖ్యమంత్రి నా గ్రూప్ ఇవి కాదండి. ఇంతమంది చిత్రకారులు, ఇంత మామూలు విషయకారు మొత్తం ఇవాళ ఇన్ని చిత్రాలు వచ్చాయి. కుల మత ప్రాంత భాషా భేదాలకు అతీతంగా అన్ని చిత్రాలు పూర్తి పేజ్ వేసి ఫోటో ఇంత బట్టి 4 వాక్యాల వాళ్ళ గురించి రాసి ఇద్దాం. అందులో మళ్ళీ ఆ సభలో పొగడతానికి పెడతాం. ఏం మిగల దానికి ఎందుకు మీరు ప్రేమతో వచ్చాను, మీకు చేయను. ఇవన్నీ మిగలవు, ఏది మిగలదు దానికి మీ ప్రేమతో సంతోషం. సభను దగ్గర క్షమించండి. చాలా ధన్యవాదాలు. నాకందరికీ నమస్కారం.